2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో సాయిరామ్ గారు. హలో అండి. సాఫ్ట్‌వేర్ రంగంలో చాలా మంది చూసేది ఏంటంటే ఫస్ట్ సాలరీ ప్యాకేజెస్ చాలా హై ఉంటాయి. బీటెక్ చేస్తే చాలు మా పిల్లలని పేరెంట్స్ అదే విధంగా ఆ మోటోలోనే ఆలోచిస్తూ ఉంటారు. పిల్లలకు కూడా ఒక రకమైన టార్గెట్ అదే ఉంటుంటుంది. ఇమ్మీడియట్‌గా స్కిల్ బాగుండి ఇమ్మీడియట్‌గా హై ప్యాకేజ్ కనుక రావాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs 8 lakhs ఇలా చెప్తూ ఉంటుంటారు. పర్ యానం ఇలా రావాలి అని. అది టార్గెట్‌గా పెట్టుకొని ముందుకు వెళ్ళాలి అంటే వీళ్ళకు ఉండాల్సిన బేసిక్ స్కిల్స్ ఏంటి? వేటిపైన ఫోకస్ చేయాలి అంటారు? సో హై ప్యాకేజెస్ అబోవ్ 7 lakhs ఎంత లెవెల్ పెట్టుకున్నా కూడా ఆ హై ప్యాకేజ్ కి సిస్టమ్ ఆర్కిటెక్చర్ ఒకటి తెలియాలండి. నెక్స్ట్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్, ఇవి రెండు ఇంపార్టెంట్ అనమాట. ఇవి రెండిట్లో స్ట్రాంగ్ గా ఉంటే గనక హై ప్యాకేజెస్ దేన్నైనా క్రాక్ చేయడానికి ఈజీ అవుతుంది. అట్లా అంటే రెగ్యులర్ ప్రిపరేషన్ కి ఒక 10 times ఎక్స్ట్రా కష్టపడాలి దీని మీద. సో రెగ్యులర్ గా మీరు ఫుల్ స్టాక్ ప్రోగ్రామ్స్ కానీ ఏదైనా పర్టికులర్ టెక్నాలజీ జావా ఆర్ పైథాన్ ఇట్లాగా ప్రిపేర్ అయితే మీకు 4 LPA 5 LPA అప్ టు 6 LPA వరకు ఈజీగా క్రాక్ చేయడానికి ఉంటది. కానీ హై ప్యాకేజెస్ అన్నప్పుడు మాత్రం డేటా స్ట్రక్చర్ అండ్ అల్గరిథమ్స్, సిస్టమ్ ఆర్కిటెక్చర్ రిలేటెడ్ బాగా ఫోకస్డ్ గా నేర్చుకోవాలి. సో ఇప్పుడు మనం జావా ఫుల్ స్టాక్ గానీ పైథాన్ ఫుల్ స్టాక్ గానీ వీటిల్లో తీసుకుంటే కొన్ని కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్. లైక్ తీసుకుని జావాకి వచ్చేసి JVM అసలు ఎలా వర్కౌట్ ఉంది అన్నది తెలుసుకోవాలి. లైక్ కలెక్షన్స్ అని చెప్పి ఉంటాయి, మల్టీ థ్రెడ్డింగ్ కాన్సెప్ట్స్ ఉంటాయి, దాంట్లో ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి, స్ప్రింగ్ బూట్ అని చెప్పి. సో ఇలాంటి ఫ్రేమ్ వర్క్స్ అన్ని కూడా అడ్వాన్స్డ్ లెవెల్ ఎలా వర్క్ అవుతుంది, ఈ ఫ్రేమ్ వర్క్స్ నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయాలి అంటే అసలు ఎక్కడ ఇంప్లిమెంట్, ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి అన్నది తెలియాలంటే సిస్టమ్ ఆర్కిటెక్చర్ కూడా క్లియర్ గా తెలియాలి. ఎలా డిజైన్ చేసుకోవాలి ఏంటి ఎంటైర్ ప్రాజెక్ట్ ని. సో అంత హై స్కిల్ ఉన్నప్పుడే మనకి హై ప్యాకేజెస్ కి ఎలిజిబిలిటీ వస్తుంది. అట్లాగే పైథాన్ లో వచ్చేసరికి జనరేటర్స్ ఉంటది, డేటా టైప్స్, మెమరీ హ్యాండ్లింగ్ ఇంపార్టెంట్, అండ్ దెన్ ఫ్రేమ్ వర్క్స్ వచ్చేసి జాంగో ఉంటది, ఫాస్ట్ API ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి, జావాలో మైక్రో సర్వీసెస్ అని ఉంటది. సో ఇలా కొన్ని కాన్సెప్ట్స్ పర్టికులర్ గా మనం ఎక్కువ ఫోకస్ చేయాలన్నమాట హై ప్యాకేజెస్ కి. వీటితో పాటు నేను ఇందాక అన్నట్టు డిఎస్ఏ డేటా స్ట్రక్చర్ అండ్ అల్గరిథమ్స్ నేర్చుకోవటం వల్ల ఏమవుతుంది అంటే టైం కాంప్లెక్సిటీని ఎలా తగ్గించవచ్చు అంటే ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ రన్ చేసాం అనుకోండి, ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వటానికి 60 seconds తీసుకుంటే దాన్ని 20 seconds లో ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, కోడ్ ని సింప్లిఫై ఎలా చేయొచ్చు అన్నది డిఎస్ఏ వల్ల పాసిబుల్. సెకండ్ థింగ్, ఒక 1000 members మీద ప్రోగ్రామ్ రాసాం, 1000 users ఉన్నారు, ఎట్ ఏ టైమ్ సైట్ యాక్సెస్ చేశారు అనుకోండి. అదే మళ్ళీ ఒక 1 lakh members కూడా యాక్సెస్ చేస్తే ఆ కోడ్ ఈజీగా రన్ అవ్వగలగాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, బగ్స్ ఏమీ రాకుండా ఉంటాయి. సో అలాంటప్పుడు ఈ డిఎస్ఏ బాగా. ఆబ్వియస్లీ హై ప్యాకేజెస్ ఇస్తున్నారు అంటే లైక్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం అమెజాన్ వాడుతున్నాము, మనం ఇక్కడ ఆపరేట్ చేస్తున్నాం అంటే ప్యారల్ గా ఎంటైర్ వరల్డ్ లో కొన్ని మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఆపరేట్ చేస్తారు, దాన్ని యూజ్ చేస్తున్నారు. కానీ ఎక్కడ మనకి స్లో అవ్వదు కదా. సో అట్లాంటి అప్లికేషన్స్ మనం బిల్డ్ చేయాలి అంటే డేటా స్ట్రక్చర్ అండ్ అల్గరిథమ్స్ లో చాలా ఇన్ డెప్త్ నాలెడ్జ్ నేర్చుకోవాలన్నమాట. దీనికి లైక్ ఎవ్రీడే పర్టికులర్ గా డిఎస్ఏ కి డైలీ 2 hours ఫోకస్డ్ గా స్పెండ్ చేసి 6 months మినిమం దాని మీద డీటెయిల్డ్ గా నేర్చుకుంటే గనక ఈజీ అవుతుంది. అండ్ వాళ్ళు డిఫరెన్స్ చూస్తారు, రెగ్యులర్ ప్రోగ్రామింగ్ కి డిఎస్ఏ నేర్చుకున్నాక ఆ లాజిక్స్ అప్లై చేసిన దానికి ప్రోగ్రామ్ ఎలా వర్క్ అవుతుంది అన్నది చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. సో మీరు అన్నట్టుగానే ఫోకస్ చేయడం ఒక విషయం అయితే, ఏవైతే స్కిల్స్ నేర్చుకోవాలని చెప్తూ ఉన్నారో ఫ్రెషర్స్ ఇప్పుడే బయటకు వచ్చి వాళ్ళు కనుక టార్గెట్ పెట్టుకొని పలానా కంపెనీలో ఇలాంటి వాటిలో మేము వర్క్ చేయాలి, మా ప్యాకేజ్ ఇంత ఉండాలి అన్నప్పుడు ఆ కోర్సెస్ ఏవైతే ఉంటాయో మన దగ్గర వాళ్ళని ట్రైన్ చేసే అవకాశం ఉంటుందంటారా సాయిరామ్ గారు? మన దగ్గర ఫుల్ స్టాక్, ఇంటిగ్రేటెడ్ ఫుల్ స్టాక్ విత్ ఏ అండ్ డిఎస్ఏ అని, అంటే జనరేటివ్ ఏఏ వస్తుంది, డిఎస్ఏ వస్తుంది, రెగ్యులర్ ప్రోగ్రామింగ్ వస్తుంది. ఎందుకంటే అన్ని లెవెల్స్ ఆఫ్ స్టూడెంట్స్ మన దగ్గర జాయిన్ అవుతారు. సో 60% ఉన్న వాళ్ళు జాయిన్ అవుతారు, పర్సంటేజ్ తక్కువ ఉండి హైలీ స్కిల్డ్ పీపుల్ ఉంటారు, అంటే కోడింగ్ పాయింట్లో ప్రాక్టికల్ అందరూ ఉంటారు. సో అందరికీ పాసిబిలిటీ ఉండాలి, ఎవరు ఎక్కడ ల్యాగ్ ఉన్నా వాళ్ళు మళ్ళీ అది కరెక్ట్ చేసుకొని నేర్చుకోగలగాలి అన్న పాయింట్లో మనం 3 టీచ్ చేస్తాం. సో ఫస్ట్ ఫుల్ స్టాక్ నేర్పిస్తాము,
ఆ ఫుల్ స్టాక్లో నుంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎలా చేయాలి అన్నది డే 1 నుంచే డిఎస్ఏ కూడా ఉంటుంది, డైలీ 2 hours. అండ్ దెన్ మనం ఏదైతే మొత్తం అప్లికేషన్స్ బిల్డ్ చేస్తామో ఎంటైర్ కోర్స్లో దాన్ని జనరేటివ్ ఏఐ యూజ్ చేసి ఎంత సింపుల్గా చేయొచ్చు అన్నది కూడా నేర్పిస్తాం. ఓకే. అండ్ జనరేటివ్ ఏఐ యూజ్ చేసి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయటం కన్నా కూడా మీరు రాసే కోడ్లో హ్యూమన్ టచ్ ఇంపార్టెంట్ అండి. ఆ హ్యూమన్ టచ్ ఇంపార్టెంట్ అన్నప్పుడు ఆ లాజిక్ మీరు థింక్ చేసేటప్పుడు జనరేటివ్ ఏఐ యూజ్ చేసుకొని లాజిక్ ని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అన్నది పాయింట్స్ నేర్పిస్తాం అనమాట. ఇప్పుడు అట్లా కాకుండా డైరెక్ట్ ప్రాజెక్ట్ మొత్తం జనరేటివ్ ఏఐ లోనే బిల్డ్ చేస్తాము బిల్డ్ చేయటం చూపిస్తే ఇంకా వీళ్ళు ఆ పాయింట్ లోనే ఉంటారు, ఫర్దర్ గా ఏమీ నేర్చుకోరు, కెరీర్ గ్రోత్ ఉండదు, అయిపోతుంది ఒక పాయింట్ లో. సో అట్లా కాకుండా జనరల్ గా అంతకు ముందు పాత పద్ధతిలో కంప్లీట్ కోడింగ్ ఎలా రాయాలి, ఆ కోడ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటే వీళ్ళు జనరేటివ్ ఏఐ నుంచి జనరేట్ చేసిన కోడ్ ఎంతవరకు కరెక్ట్ అన్నది ఈజీ అవుతుంది వీళ్ళకి లాజిక్స్ తెలియటం వల్ల. సో డెఫినెట్ గా సార్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏ విధంగా అంటారు? మన కోడ్ నేమ్ ఎక్కడెక్కడ ఉంది? స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేయొచ్చు అండి, ఆర్ డైరెక్ట్ గా మా ప్రెమిసెస్ కి ఆఫీస్ కి విజిట్ చేయొచ్చు. విజయవాడ మొగల్రాజపురంలో ఉంది, హైదరాబాద్ JN2 మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, అండ్ వైజాగ్ లో ద్వారకా నగర్ ఫస్ట్ లైన్ లో ఉంది.